దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, మనము నెహెమ్యా గ్రంథములో ఉన్న 3 అధ్యాయములు ఉన్న గుమ్మాలు గూర్చి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ దినమున 12వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనంలో ఉన్న గుమ్మమును గూర్చి కొద్ది సమయం మనము ధ్యానిద్దాము. మరి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా ఎదగాలని, ఉపదేశానుసారంగా జీవితాలు కట్టబడాలని ప్రభు దాసునిగా ఆశిస్తూ, కోరుచు, ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మనము నేర్చుకుందాము. చదువుదాం ఈ మాటలు. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యాయులు గోపురము నుండి, మేయా గోపురము నుండి, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఎఫ్రాయిము గుమ్మమును గూర్చి మనము చదువుచూ ఉన్నాము. ఈ గుమ్మాలకు పేర్లు చాలా పెట్టబడి ఉన్నవి. అయితే ఈ ఎఫ్రాయిము గుమ్మమును గూర్చి చూస్తే, దేవుడు ఈ ఎఫ్రాయిము గుమ్మమును గూర్చి ఈ పేరు దేవుడు దీనికి పెట్టవలసిన కారణము ఏమిటి అనేది మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అనేక గుమ్మాలు ఉన్నవి. ఈ గుమ్మాలన్నిటిని కూడా మనము ధ్యానిస్తూ వచ్చి ఉన్నాము. ఈ ఎఫ్రాయిము పేరు, ఇది యోసేపు కుమారుడు పేరు. అయితే ఇది మనం చదువుచున్నప్పుడు ఎఫ్రాయిము సంతతి వారు, ఇశ్రాయేలు 10 గోత్రముల వారు, ఎఫ్రాయిము గోత్రము అని మనము అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. అయితే ఈ ఎఫ్రాయిము గోత్రికులను గోత్రకర్తలు అని వారిని పిలుస్తూ ఉన్నారు. అలాగే పిలువబడుతూ ఉన్నారు. అయితే రాను 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 అలా పిలుస్తూ ఉండగా సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో ఇశ్రాయేలు రాజ్యము 2గా విడిపోయింది. స్తోత్రం. అయితే 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వారు విడిపోయారు. చరిత్రలో ఇది నిలిచిపోయిన సంఘటన. నేటి వరకు ఈ విడిపోవటము అనేది, వేరైపోవటం అనేది, సపరేట్ అయిపోవటం అనేది, ఇది ఒక విచారకరమైన విషయము. ఐక్యతలో ఉన్న బలము, ఐక్యతలో ఉన్న శక్తి, అది చాలా విలువైనది. ఈనాడు కుటుంబాల్లో కూడా ఇలాగే 2గా చీలిపోవటము, సమాజంలో 2గా చీలిపోవటము, మరి సంఘాల్లో కూడా చీలికలు, రకరకాల పరిస్థితులు ఈ దినాల్లో ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నవి. అయితే ఇలా జరగడానికి గల విషయాలు మన వాక్యంలోంచి చూస్తూ ఉంటే చరిత్ర మనకి తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే దయ, కనికరము కలిగిన దేవుడు ఈ గుమ్మానికి ఈ పేరు పెట్టడానికి గల కారణము పెద్ద యోగ్యత కలిగిందనా, లేకపోతే మంచి భక్తి కలిగిందనా, మరి ఏమిటి? ఎఫ్రాయిము ఆ పేరు ఈ గుమ్మానికి, యెరూషలేము ప్రాకారానికి కలిగిన 12 గుమ్మాల్లో ఒక గుమ్మానికి ఈ పేరు పెట్టడం గల కారణమును మనం చూస్తుంటే, చదువుతుంటే, ధ్యానిస్తుంటే
దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము ఒక వ్యక్తి పట్ల, ఒక సమాజం పట్ల, దేవుని ప్రజల పట్ల దేవుడు చాలా సుదీర్ఘమైన ఒక దూరదృష్టి ఆలోచన కలిగి దేవుడు ఉన్నాడని మనకి తెలియజేస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే చదువుతున్న సమయంలో ఒక వాక్య భాగాన్ని కూడా మనము చూద్దాము. చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలీల వారందరికిని యూదా వారందరికిని వర్తమానములను, ఎఫ్రాయిములకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. హల్లెలూయా. చూడండి, యూదా రాజు హిజ్కియా యూదా రాజ్యాన్ని మరి చాలామంది రాజులు పరిపాలించారు. అయితే కొంతమంది భక్తి కలిగిన రాజులు ఉన్నారు. ఆ భక్తి కలిగిన రాజులలో ఈ హిజ్కియా ఒకరు. ఈయన పరిపాలనలో జరిగిన సందర్భం ఏమిటంటే, ఈయన యెరూషలేము మందిరము యొద్ద పస్కా పండుగ జరిగించాలి అని ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. అయితే యెరూషలేములో ఉన్నవారికే మాత్రమే కాకుండా హిజ్కియా చేసిన ఆలోచన మరి విడిపోయిన 10 గోత్రముల వారికి కూడా, ఆ 2 గోత్రముల వారికి కూడా అందరికీ పత్రికలు పంపించాడు, వర్తమానం పంపించాడు. పంపించి యెరూషలేముకి పండక్కి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, మంచి ఆలోచన కదా ఇది. చూడండి, విడిపోయిన వారిని మరలా ఆ 12 గోత్రాలు లేక 10 గోత్రాలు 2 గోత్రాలు కలిసి ప్రభువుని ఆరాధించాలని, ప్రభువుని సేవించాలని, ప్రభునందు ఉత్సాహించాలని, సమాధానం కలిగి ఉండాలని ఒక మంచి ఆలోచన హిజ్కియా రాజుకు వచ్చింది. యూదా రాజు ఈయన. అయితే అట్లాగా పంపినప్పుడు దానిని బట్టి సంతోషించి మరి అందరూ ఆ దేవాలయం యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ పండుగలో పాల్గొన్నారు. కొందరైతే కృంగిన మనసు గలవారు ఉన్నారు. కొంతమంది ఎగతాళి చేశారు, హేళన చేశారు. రకరకాల సందర్భాలు, రకరకాల మాటలు, రకరకాల పరిస్థితులు ఉన్నవి. చూడండి, మరి ఒక ప్రేమతో ఆహ్వానించినను, దైవ ఆలోచన ఇచ్చి హిజ్కియా రాజు పిలిచినను కొంతమంది వేరే వేరేగా మాట్లాడే ప్రజలు కూడా ఉంటారు. గమనించాలి. దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన అనేది గ్రహించకుండా మరి ఎగతాళి, హేళన చేయటం అనేది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా కృంగిన మనసుతో వారు వచ్చారు అని వాక్యంలో మనం చూస్తున్నాం దినవృత్తాంతముల గ్రంథంలో. అయితే వచ్చి ప్రభువుని ఆరాధించారు. చూడండి, ప్రభువుని ఆరాధించటానికి మనమందరము ఒక చోట కూడుకున్నప్పుడు అందరూ ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏకతత్వము కలిగి ప్రభువుని ఆరాధించాలి. అటువంటి ఆరాధనలోనికి ప్రభువు వారి మధ్యలోనికి వస్తారు. యేసు ప్రభు అన్నారు, ఇదిగో ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్లా ఆరాధించిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ప్రభుకి ఇష్టమని యేసు ప్రభు చెప్పారు. అయితే యెరూషలేము ఈ పస్కా పండుగకి వచ్చిన ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. అక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చింది. అందరూ ఎప్పుడూ పొందలేని అంత ఆనందము అక్కడ వారందరూ పొందినట్లుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక.
ఎఫ్రాయిము అను పేరు ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రములు వారికి సంబంధించిందని వాక్యలో చెప్పబడింది. గమనించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పౌలు మాట అంటారు కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఆయన ఒక మాట అంటారు, బాగా గమనించాలి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సంఘంతో పౌలు మాట్లాడుతున్న మాట దుష్ట సాంగత్యము. సాంగత్యం అనగా సహవాసము. దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యము మంచి నడవడికను. అంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని సహవాసం అనేది సరైంది లేనప్పుడు దుష్ట సహవాసంలోనికి వెళ్ళిపోతున్నా, జారిపోతున్నా తన మంచి జీవితము, మంచి విశ్వాసము, మంచి ప్రార్థన అనుభవము, ఉపదేశానుసారంగా బ్రతకాలని ఒక తీర్మానము, నిరీక్షణ, విశ్వాసము, పరిశుద్ధతో బ్రతుకుచున్న జీవితం, మంచి నడవడిక అది చెరుపును అని దుష్ట సహవాసమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎఫ్రాయిము గూర్చి హోషేయ గ్రంథములో హోషేయ ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నారు. చదవండి, 4వ అధ్యాయం 17వ వచనం, హోషేయ గ్రంథము. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. దేవుని వాక్యం అంటూ ఉన్నది, ఇశ్రాయేలుగా పిలువబడుచు 10 గోత్రములకు ఒక ఉన్నతమైన పేరు, ఒక ఉన్నతమైన ఖ్యాతి కలిగి దేవుని దృష్టిలో ఉన్నది. అయితే ఇప్పుడు దేవుని దృష్టిలో తనకున్న ఉన్నతమైన ఆలోచనను కూడా ఖాతరు చేయకుండా ఈ ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు వీళ్ళు అన్యజనులతో, విగ్రహారాధనతో, మరి అనేకమైన వెర్రి శాస్త్రాలతో దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్ర వాక్యములకు వ్యతిరేకముగా, దేవుని నియమానికి వ్యతిరేకంగా వీళ్ళు మారిపోయారు. అదే హోషేయ గ్రంథములో కొన్ని వచనాలు కూడా మనం చూడాలి. 6వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా హోషేయ ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలువకపోవును. దేవుని నామమునకు మహిమ. హల్లెలూయా. చూడండి, సర్వశక్తుడైన దేవుడు తన ప్రజలతో, అంటే యూదా, బెంజమీను గోత్రముతోనూ, అట్లాగే ఎఫ్రాయిము గోత్ర అంటే ఇశ్రాయేలుతో కూడా ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి భక్తి లేదు అన్నట్లా గమనించాలి. వీరికి భక్తి లేదు అన్నట్లా భక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ భక్తిలో భయము లేదు, ఆ భక్తిలో విశ్వాసత లేదు, ఆ భక్తిలో దేవుని గూర్చిన ఒక నిరీక్షణ అనేది లేదు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, మీ భక్తి ఎట్లాగున్నది అంటే ప్రాతకాలమున పడు మంచు. అంటే ఉదయకాలమును చూడండి, తెల్లవారుజామున కొంచెం మంచు పడుతూ ఉంటుంది. పచ్చని గడ్డి మీద, పచ్చ లేత ఆకుల మీద చిన్న చుక్కలుగా డ్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే సూర్యకిరణాలు వచ్చే సమయానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, తర్వాత ఆ వేడికి ఇనికిపోతుంది. అట్లాగే మేఘమును గూర్చి కూడా మాట్లాడుతున్నారు ప్రభు. అయితే ఇప్పుడు వారి భక్తి ఎట్లా ఉన్నదంటే స్థిరముగా నిలకడైనది కాదు.
నిలకడైన విశ్వాసము లేదు, నిలకడైన మనసు లేదు, నిలకడైన భక్తి లేదు, నిలకడైన ఆధ్యాత్మికమైన దాహము దప్పిక వారి జీవితంలో లేదు. ఈ నిలకడలేని ఒక నామకార్థమైన పరిస్థితుల్లో వారి జీవితాలు ఉంటుండగా దేవుడు నేను ఏమి చేయను, యూదావారిని గూర్చి, బెంజమినులు గూర్చి, ఇశ్రాయేలును గూర్చి నేనేమి చేయను. చూడండి, ఈ మాట ఎలాగున్నదంటే ఒక కన్న తండ్రి తన పిల్లలు తప్పుదారుల్లోని ఒక రాంగు రూట్లో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎన్నో రకాలుగా వాళ్ళకి హెచ్చరించి గద్దించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు తండ్రి చేసినప్పుడు, అయితే వారి ప్రవర్తన దిద్దుకోకుండా అదే విధమైన తిరుగుబాటు, అదే రకమైన స్థితిలో వారు ఉంటున్నప్పుడు ఆ తండ్రి వాళ్ళని నాశనాన్ని కోరుకోడు, వాళ్ళ పతనాన్ని కోరుకోడు, వాళ్ళు పాడైపోవాలని కోరుకోడు. ఏమంటాడు, నా ప్రయత్నం నేను చేశానండి, ఎన్నోసార్లు చెప్పానండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి, నేను ఇది చేశానండి, అది చేశానని ఆ తండ్రి మొర్రపెట్టుకుంటూ ఇక నేనేం చేయనండి. సామాన్యంగా మన కుటుంబాల్లో కూడా, చాలా కుటుంబాల్లో కూడా పిల్లల విషయంలో తండ్రి ఈ విధంగా మరి మొర్రపెట్టడం, బాధపడడం సందర్భాలు చాలా కుటుంబాల్లో మనం చూస్తాం. అయితే సర్వశక్తుడైన దేవుడు కూడా ఇదే రీతిగా మాట్లాడచ్చు. హోషేయ గ్రంథము ద్వారా దేవుడు ఆయనకున్న ఓర్పును దేవుని ప్రజల పట్ల, దేవుని జనాంగం పట్ల, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల దేవుడు ఎంత ఆపత్తి కలిగి ఉన్నాడు, ఎంత ఆతృత కలిగి ఉన్నాడు, ఎంత వాళ్ళ విషయంలో ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. వారిని సర్వశక్తుడిని దేవునికి వ్యతిరేకంగా దేవతా స్తంభాలు నిలబెట్టి ఉన్నతమైన ఉన్నత ఆ స్థలములలో స్తంభాలు నిలబెట్టి అక్కడ బలులు అర్పించి, పానాలు అర్పించి, పూజలు అర్పించి, నైవేద్యాలు అర్పించి ఇవన్నీ చూస్తున్న సమయంలో దేవునికి చాలా దుఃఖము కలుగుతున్నది. దేవుడు అంటున్నాడు, ఈ తిరుగుబాటును చూసి నేనేం చేయను. ఆ మాట మరలా చదువుదామా? ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. దేవుడు మాట్లాడుచున్న మాట, మీ భక్తి నిలవకపోవును. ఒక హెచ్చరిక. దేవునికి స్తోత్రం. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లేఖన భాగాలను బాగా గమనించాలి, గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అదే హోషేయ గ్రంథము 7వ అధ్యాయంలో 8వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఈ సందర్భాన్ని, ఇవి అవసరం మనకి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను. అన్యజనులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలీయులకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకయున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఎఫ్రాయిము గురించి దేవుడు ఆ ఔన్నత్యం గురించి మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎఫ్రాయిమును గురించి ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడు. చూడండి, ఎవ్వరు తిప్పివేయలేని. ఇక్కడ ఇశ్రాయేలుకి ఉన్న ఔన్నత్యము, ఖ్యాతి గమనించాలి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు ప్రజెంటు ఇశ్రాయేలు ప్రజలు మహా ఉంటే ఒక 95 లక్షల మంది ఉండొచ్చు. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా
ఇశ్రాయేలు దేశాన్ని చూసి వణుకుతూ ఉన్నాయి. ఇశ్రాయేలును గూర్చి ఔన్నత్యము, అంత ఔన్నత్యము ప్రపంచంలో ఉంటే ప్రజలను గూర్చి, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ విషయం ఏం చేస్తున్నారు? వీళ్ళకి దేవుడిచ్చిన ఖ్యాతి, గౌరవము అది లోకులకు సాక్ష్యముగా నడుస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవేళ యుద్ధాలు చేసి వచ్చినను వాళ్ళకి ఒక రకమైన భయం ఉంది. వారి దేశం మీదకి వెళితే దేవుడు యుద్ధము చేస్తాడు అనే సంగతి. స్తోత్రం. ఈ వచన భాగంలో వారు తల వెంట్రుకలు మెరిసినను వారు గుర్తించలేరట. అంటే దాని అర్థం ఏమిటి అంటే, వారి జీవితాలు ఎలాగున్నవో, వారి భక్తి స్థితులు ఎలాగున్నవో వారు గుర్తించలేని స్థితిలో ఒక అంధత్వంలో ఉన్నారు అని దేవుడే మాట్లాడుచున్నాడు. ఇది సోద్యంగా ఉంది కదా, ఇది ఎంతో అవమానకరంగా ఉంది కదా. చూడండి, ఒక విశ్వాసీ జీవితంలో మరి మన జీవితంలో కూడా చూసినప్పుడు నిన్ను బట్టి ఎవరు కూడా తృణీకరించకూడదు. ప్రభువునందు నిన్ను బట్టి ప్రభువుకు మహిమ కావాలి, నీ కుటుంబానికి ఘనత కావాలి. సంఘములో ఉన్నవారు దేవునిని గూర్చి బ్రతుకుచున్నప్పుడు, విశ్వాసము భక్తి భావాలతో ఉంటున్నప్పుడు వారి జీవితాలను బట్టి ఒక ఘనత, గౌరవము అవసరమై ఉన్నది. అన్యజనుల్లో మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషింపబడుచున్నది అని చెప్తున్నారు. ఇక్కడ ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు, అంటే లోకంలో కలిసిపోయారు. కొంతమంది విశ్వాసులు లోకంలో కనబడతారు, ఆదివారం మందిరంలో కనబడతారు, లోక సంబంధమైన ఆచారాల్లో కనబడతారు, అట్లాగే మరి చర్చిలో పండుగల్లో కనబడతారు, ఆ పండుగల్లో కనబడతారు, ఈ పండుగల్లో కనబడతారు, ఆ ఉత్సవంలో కనబడతారు, ఈ ఉత్సవాల్లో కనబడతారు, అక్కడ కనబడితే ఇక్కడ కనబడతారు. అయితే ఇటువంటి సందర్భాలు ఉంటున్నప్పుడు దేవుడు చాలా దుఃఖిస్తాడు. దేవుడు చాలా దుఃఖిస్తాడు. దయా కనికరము కలిగిన వాడు ఎంతో ఓపిక, ఓర్పు కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంతో దయ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలు మధ్యలో ప్రవక్త అయిన హోషేయను పెట్టాడు. హోషేయను పెట్టి అంటున్నాడు దేవుడు, ఈ వచనాల భాగాల్లో మనము కొన్ని మాటలు మనము చూద్దాము. అదే హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించునట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణీయగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. స్తోత్రం. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ 3వ అధ్యాయంలో చూడండి, వారు లోకానుసారంగా విగ్రహారాధన చేసుకుంటున్న సమయంలో దేవుని ప్రజలే. దానికి దేవుడు పెట్టిన పేరేంటంటే విగ్రహారాధన వ్యభిచారంతో సమానము. అయినను మరి ఎంతో కోపగించుకోవాలి దేవుడు, ఎంతో కోపము రావాలి. అయితే దేవుని స్థానములో మంచిగా గమనించాలి మాటలు. దేవుని స్థానంలో హోషేయను చూడాలి. మనం హోషేయను చూడాలి. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి లోక సంబంధంగా లోక విషయాల్లో కలిసిపోయినప్పుడు దేవుడు వారికి పెట్టిన పేరు ఏంటంటే వేశ్య. ఆ వేశ్యను వివాహము చేసుకో అని హోషేయతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఎవరైనా వివాహం చేసుకోవాలి అంటే ఒక స్త్రీని, నాకు యోగ్యురాలు కావాలి, మంచి అందముగా ఉండాలి, మంచి చదువు ఉండాలి, మంచి కలర్ ఉండాలి, ఇలాగా
మరి వివాహం చేసుకోవాలంటే ఏ పురుషుడు కానీ ఇటువంటి కోరికలు ఉంటాయి. మనం ఎక్కడికన్నా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మరి అమ్మాయి బాగుండాలి, అమ్మాయి చక్కగా ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలు మధ్యలోనికి వెళ్ళి ఆ వేశ్యను వివాహం చేసుకోవాలి అంటూ ఉన్నాడు. దేవుని ప్రేమ అంటే ధర్మశాస్త్రానికి నూతన నిబంధన సంఘానికి ఉన్న వ్యత్యాసం ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయి పనికి రాకుండా పోయిన ప్రజలు ఆ విధంగా ఉంటున్న సమయంలో మరి ప్రేమ కనికరము కలిగిన దేవుడు మరలా ఓషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి వారితో ప్రేమగా మాట్లాడు. మరి చదువుతారా మాట, ప్రేమగా మాట్లాడు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించునట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణీయగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాల్లో కూడా అన్యులుగా ఉండి దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉన్న దినాల్లో కూడా మనము కూడా దేవుని ఉగ్రతకు సిద్ధంగా ఉన్న దినాల్లో దేవుని అపారమైన కృప, ఆయన దయ, ఆయన యొక్క ప్రేమ మన పట్ల మరి రక్షణ సంకల్పంలోనికి మీరు నేను మనమందరము వచ్చాము. దేవునికి స్తోత్రం. ఒక దినాన్ని అటువంటి బ్రతుకులుగా మన ఉన్నవి. అయినను ఆయన ప్రేమ చూడండి, సర్వశక్తుడైన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టిలో ఉన్న, ఈ ప్రకృతిలో ఉన్న సర్వ వనరులను మానవ జాతి ఉపయోగించుకొని వాడుకొని ఉంటున్నాను. అయితే ఆ సర్వశక్తిని దేవునికి వ్యతిరేకంగా తిరిగి విగ్రహారాధన చేసుకుంటున్న పరిస్థితులు ఉంటున్న దేవుడు వారిని ఛేదరించుకోవట్లేదు, వారి మీద కోపం పడట్లేదు, వారి మీద ఉగ్రతను తీసుకురావట్లేదు, వారిని శిక్షించాలి అనుకోవట్లా. అయినా సరే మరలా ప్రేమగా మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తోటలు పళ్ళు పండిన అవి పండిన తీసుకువెళ్ళి తన ప్రియుడని లోక సంబంధమైన విగ్రహాలకు అర్పణగా ఇస్తున్నాను. మరి పంటలు పండించేది, నీరిచ్చేది, ఎండిచ్చేది, అన్నిచ్చేది దేవుడైనను. కానీ ఈ రోజున వారు తీసుకెళ్ళి అర్పణలు వేరే మరి స్థితిలో ఉంటున్నప్పుడు దేవునికి వాస్తవానికి కోపం రావాలి. మనకే కోపం వస్తుంది. ఏదైనా కూడా మనకు చెందవలసిన గౌరవం, మనకి ఇవ్వాల్సిన మర్యాద, మనకి ఇవ్వాల్సిన ఆ ఉన్నతమైన స్థితి అవి ఇవ్వలేనప్పుడు మనకే కోపం వస్తుంది. అయితే దయ కలిగిన కనికరం కలిగిన దేవుడు ఓషేతో అన్నాడు, నువ్వు వెళ్ళి వారితో ప్రేమగా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ విగ్రహ ఆరాధన చేస్తూ వ్యతిరేకంగా తిరుగుబాటుగా ఉంటున్నప్పుడు కూడా దేవుడు ఎంత క్షమాగుణం కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఎఫ్రాయి గుమ్మమును గూర్చి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, విగ్రహారాధనగా మారిపోయింది, తాగుమోతులుగా మారిపోయారు, వ్యభిచారులుగా మారిపోయారు, మోసగాళ్ళుగా మారిపోయారు. ఇంత మరి బ్యాడ్ పొజిషన్స్లో చెడిపోయిన స్థితిలో ఉన్న ఆ గోత్రానికి సంబంధించిన ఆ పేరును తీసుకొచ్చి యెరూషలేము ప్రాకారములలో ఒక గుమ్మానికి పెట్టడానికి గల కారణము మనము గమనించాలి. ఆఖరిగా ఒక వచనము చదివి మనము ప్రార్థన చేద్దాము. చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చూడండి, ఈ రోజున
ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వలోకానికి సమాధానాన్ని కలుగు చేసేవాడు, శాంతిని కలుగు చేసేవాడు ప్రభువైన యేసు అని చెప్పబడి ఉన్నది. ఈ వచన భాగంలో అపోస్తలుడు యోహాను అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు సిలువలో ఒలికించిన రక్తమును పట్టుకొని పరలోకములో తండ్రి యొద్ద మరి మోకరించి తన రక్తాన్ని చూపిస్తూ ఉన్నారట. తన రక్తాన్ని చూపిస్తూ ఉన్నారు శాంతి కలుగు చేయటకు లోకంలో. చూడండి, ఈ రోజున బాప్తిసం తీసుకున్న, రక్షణలో కొనసాగుతున్న, మరి ఎన్నో రకాలైన తప్పులు, పొరపాటులు, ఎన్నో సందర్భాల్లో జారిపోయిన పరిస్థితులు, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు, మరి అనుకోకుండా చేసిన పొరపాట్లు, ఎన్నో పరిస్థితులు జీవితాల్లో జరుగుతున్నాయి. అప్ అండ్ డౌన్స్ ఏదో అవుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో కూడా ఆయన మన జీవితాల మీద దేవునికి కోపము ఒకవేళ వస్తుందేమో అని యేసు ప్రభు తన రక్తాన్ని చూపిస్తున్నారు అని యోహాను పత్రికలో శాంతి కలగడానికి, తండ్రి ఇదిగో నా రక్తం చూసి వారిని క్షమించమని, తప్పిపోయి జారిపోయిన పరిస్థితుల్లో మరలా శిక్ష రాకుండా యేసుక్రీస్తు సిలువలో ఒలికించిన ఆ రక్తాన్ని చూపిస్తూ శాంతికరము. ఓకే, ఈ రోజున సంఘానికే శాంతి అనేది కాదు, ఈ వచన భాగంలో సర్వలోకములో ఉన్న మానవ జాతి ప్రజలందరూ కూడా, ఏ జాతి, ఏ మతము, ఏ దేశము, ఏ వర్గము ఎవరైనప్పటికీ కూడా సర్వలోకానికి శాంతి కలుగు చేయటానికి యేసుక్రీస్తు తన స్వరక్తమును పట్టుకొని తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు, బతిమాలుతూ ఉన్నాడు. ఎంత క్షమాగుణము, ఎంత దీనత్వము, ఎంత సాత్వికము, ఎంత ఓర్పు, ఎంత సహించుకుంటున్నాడు మన పట్ల. ఈ రోజున ఆ ఎఫ్రాయిము గుమ్మమును గురించి మనము చూస్తే ఇటువంటి గొప్ప గొప్ప ఆధిక్యతలు, గొప్ప గొప్ప భక్తి ఉన్నది. అందుకని ఆ గుమ్మానిగా పేరు పెట్టారు అనడానికి లేదు. అంతా మైనస్సే. చూడండి, దేవుని ఆలోచన ఎలాగుంది? మైనస్ను ప్లస్ చేసేవాడు దేవుడు, మైనస్ను ప్లస్గా మార్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున ప్రభువు నీ జీవితంలో నీవు పడిపోయి ఉండవచ్చు, జారిపోయి ఉండవచ్చు, ఏ స్థితిలోనైనా నీవు ఉండవచ్చు. ఆయనను ఒక్కసారి వాక్యము నిన్ను పురుగొలుపుతూ ఉంది. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడాలి అని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కోల్పోయిన ఆత్మ ఆరాధన, కోల్పోయిన ఆత్మీయ సన్నిధి, కోల్పోయిన పరిశుద్ధమైన జీవితం, కోల్పోయిన రక్షణ జీవితం, కోల్పోయిన పరిశుద్ధాత్మందలి ఆనందకరమైన జీవితం తిరిగి మరలా ప్రభువు నీ జీవితంలో మరలా స్థిరపరచడానికి ఆయన మరలా వాక్యం ద్వారా నీ జీవితాలను పురుగొలుపుతూ ఒక్క స్థలములో, ఒక్క స్థితిలో నిన్ను అక్కడ చూడాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్న. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క యెరూషలేము ప్రాకారము గుమ్మాలలో ఎన్నో గుమ్మాల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ ఎఫ్రా గుమ్మమును గురించి మనము చూస్తున్నప్పుడు దీనికి ఉన్న మరి దేవుడికి దీని గురించి ఉన్న ఆపేక్ష, ప్రేమ, దయ, కరుణ, జాలి, కృప ఇవన్నీ కూడా వారి మీద కుమ్మరిస్తున్నారు. వారికే కాదు, ఈ రోజున ఆ స్థితిలో ఉన్నవారు అందరికీ కూడా ఆ కృప దేవుడు పంచుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉండవచ్చు, కానీ భయపడవద్దు. కనికరము కలిగిన దేవుడు మరొక అవకాశం ఇచ్చి నిన్ను ఆయన వైపు తిరగమని కోరుచున్నాడు. సహోదరి,
జారిపోయావు. నీ యవ్వన ప్రాయములో జారిపోయావు. ఆలోచనలో జారిపోయావా? నీ బ్రతుకులో జారిపోయావా? భర్త విషయంలో జారిపోయావా? భార్య విషయంలో జారిపోయావా? నమ్మకస్తుల విషయంలో జారిపోయావా? దేవుని విషయంలో జారిపోయావా? కుటుంబ విషయంలో జారిపోయావా? సంఘ విషయంలో జారిపోయావా? ఏ విషయంలో జారిపోయినా ఒక్కసారి ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టడానికి సర్వశక్తుడైన ప్రభువు సిద్ధంగా ఉన్నారు. ఆయన కనికరము, కృప నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలు మీరందరూ ఏకీభవించాలని మరి దేవుని సేవకునిగా కోరుకుంటూ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎఫ్రాయిం గూర్చి అనేకమైన విషయాలు మాతో మాట్లాడావు నాయన. మరి వారి జీవితంలో ఎంతో అపవిత్రత, ఎంతో దుర్గతి, ఎంతో భ్రష్టత్వం ఉన్నను ఒక అవకాశం మరలా ఆ ఒక 10 గోత్రాలు 10 మరి ఆ జనాంగానికి తిరిగి మరలా నీవు కృపను అనుగ్రహిస్తూ ఉన్నావు. ఒక ఉన్నతమైన పేరును నాయన నీ ప్రాకారం మీద ఆ గుమ్మానికి ఇచ్చావు. అట్లాగే మరి అవమాన పాలైపోయి, హేళన పాలైపోయి, దుఃఖకరమైన పరిస్థితుల్లో నీ పేరు చెడ్డదని కొట్టేసి లెక్కలేని స్థితిలో ఉన్నవారి పట్ల నువ్వు చూపిస్తున్న అపారమైన ప్రేమ, నిషేధింపబడిన రాయి మూలకి తలరాయిగా చేసేవాడువు నీవు నాయన. మీకు స్తోత్రములు. అట్టి బిడ్డల కృపతో మీరు మేలుకొలిపి తిరిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీ ఎదుట నిలబెట్టుకోమని వాక్యం వింటున్న బిడ్డలందరూ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.